తులారాశి వాళ్ళకి 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులతో తులారాశి వారు అనగానే మనకు రమేషు, రాధ, రంజితు, అదేవిధంగా ప్రమోదు, ప్రదీపు, ప్రణయ్ ఇలాంటి పేర్లతో మొదలయ్యేటువంటి వారు. సో ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వారికి గత 2023 ఆగస్టు నుండి 2024, 25 చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉన్నవి. వారు ఎవరైనా కావచ్చును. అవి ఆరోగ్య సమస్యల, మానసికంగా బాధల, డబ్బు సమస్యల, భార్యాభర్తలలో ఇబ్బందుల, పనిచేసే చోట అధికంగా స్ట్రెస్ ఉండడమా, విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్టా, అదేవిధంగా మనం మంచి చేయబోతే చెడు అయ్యేటువంటి సందర్భాలు ఉండడాలా, ఇలా ఎన్నెన్నో కూడా. అదేవిధంగా ఆరోగ్య సమస్యలతో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ఆర్థిక సమస్యలతో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. ఇలా ఈ మనకు మన ఈ యొక్క తులారాశి వారికైతే ఇట్లా ఉన్నది. మరి రాబోయే 2026 ఈ పరాభావనామ సంవత్సరంలో ఉగాది తర్వాత అంటే మనకు జూన్, జూలై, ఆగస్టు నుంచి వీరికి అత్యంత అద్భుతాలు అయితే కనబడుతున్నవి. అత్యంత అద్భుతాలు. ఏ పని కోసమైతే వీరు ఎదురు చూస్తున్నారో, నాకు ఈ పని అయితే చాలు అని అనుకుంటున్నారో ఆ పని జరిగేటువంటి సమాధానం ఉన్నది. సో తప్పకుండా తులారాశి వారికి అత్యంత అద్భుతాలు వీరికి కలగబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి తులారాశి వారు ఖచ్చితంగా కూడా ఆంజనేయ స్వామి ఆరాధన కానీ, అదేవిధంగా హనుమాన్ చాలీసా అధికంగా చదువుకోవడం ద్వారా మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ.